నాజిజం చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన విషాదకరమైన రాజకీయ వ్యవస్థ. అసలీ వ్యవస్థ ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1945లో ఒక ప్రముఖ జర్మన్ డాక్టర్ తీవ్ర భయంతో అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. 11ఏళ్ల అతని కొడుకు హెల్ముత్కు అసలేమర్థం కాలేదు. మనం యూదులు, వికలాంగులతో ఎంత క్రూరంగా ప్రవర్తించామో ఇప్పుడు వాళ్లు మనతో కూడా అలాగే ప్రవర్తిస్తారు అన్న ఆ డాక్టర్ మాటలే దీనికి కారణం. ఈ పరిస్థితి అర్థం కావాలంటే 1923కి వెళ్ళాలి. అప్పట్లో కేవలం ఒక్క రొట్టె కొనడానికి బండ్ల కొద్దీ కరెన్సీ తీసుకువెళ్లాల్సొచ్చేది. నమ్మశక్యంగా లేదు కదా. మొదటి ప్రపంచ యుద్ధం, వర్సైల్స్ ఒప్పందం, ఆపై ఆర్థిక మాంద్యం, ఈ వరుస దెబ్బలకు జర్మన్ ప్రజలు పూర్తిగా నిరాశల కూరుకుపోయారు. వర్సాయిల్స్ సంధితో జర్మనీ అపారమైన భూభాగాన్ని, వనరులను కోల్పోయింది. భారీ నష్టపరిహారం కట్టలేక తీవ్ర అవమానాన్ని, ఆర్థిక పతనాన్ని చవిచూసింది. సరిగ్గా ఈ సంక్షోభంలోనే హిట్లర్ ఎదిగాడు. నాజీజమంటే ఏదో అల్లరి మూకల హింస కాదు, అదొక పక్కా రాజకీయ, జాతి వివక్ష వ్యవస్థ. జర్మన్లకు మరింత నివాసస్థలం కావాలనే లెబన్ రామ్ సిద్ధాంతం పేరుతోనే పోలాండ్ లాంటి పొరుగు దేశాలపై దారుణమైన దాడులకు దిగారు. అబ్బాయిలు ఉక్కులాంటి క్రూర యోధులుగా, అమ్మాయిలు స్వచ్ఛమైన ఆర్యంజాతిని పెంచే తల్లులుగా మాత్రమే ఉండాలని చిన్నప్పట్నుంచి నూరిపోశారు. సామూహిక హత్యలను కప్పిపుచ్చడానికి ప్రత్యేక చికిత్స లేదా క్రిమిసంహారం లాంటి మోసపూరితమైన, మృదువైన పదాలు వాడటం నాజీల ప్రచారంలో అత్యంత దారుణం. ఈ హోలోకాస్ట్ అనే మారణహోమాన్ని అమలు చేయడానికి నాజీలు అత్యంత పకడ్బందీగా ఒక భయంకరమైన 3 దశల ప్రణాళికను రచించారు. మొదటి దశ మినహాయింపు. నూరెంబర్గ్ చట్టాల ద్వారా యూదుల పౌరసత్వాన్ని పూర్తిగా రద్దుచేసి వారి ప్రాథమిక హక్కులను చట్టబద్ధంగా లాక్కున్నారు. రెండో దశలో యూదులందరూ పసుపు నక్షత్రాలు ధరించాలనే నిబంధన పెట్టి వారిని రోగాలతో నిండిన ఘెట్టోలు అనే మురికివాడల్లోకి బలవంతంగా నెట్టేశారు. మూడోది అత్యంత దారుణమైన దశ. ఆష్విట్స్ లాంటి నిర్బంధ శిబిరాలకు తరలించి గ్యాస్ ఛాంబర్లలో లక్షలాది మందిని సామూహికంగా హతమార్చారు. కళ్లెదుటే ఇంత పెద్ద రాక్షసకాండ జరుగుతున్నా సామాన్య జర్మన్ పౌరులు దాన్ని ఎలా అనుమతించారు? వాళ్లు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? మొదట వాళ్లు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేనేమీ మాట్లాడలేదు అన్న పాస్టర్ నీమోల్లర్ మాటలు ఆనాటి భయానక మౌనానికి సజీవ సాక్ష్యం. చివరకు నాకోసం వచ్చినప్పుడు నా తరపున మాట్లాడ్డానికి ఎవ్వరూ మిగలలేదు. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉంటే జరిగే పర్యవసానం ఎంత భయంకరం కదూ.